సాయిరామ్. సో మనం జ్ఞాన కర్మ సన్యాస యోగం మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇది యాక్చువల్లీ జ్ఞానయోగం. కర్మయోగం అయిన తర్వాత ఇది భగవంతుడి జ్ఞానం గురించి ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాడు. అయితే ఈ జ్ఞానకర్మ యోగంలో మనం మొన్న 8 వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు 9వ శ్లోకం. రోజుకు ఒక శ్లోకం చొప్పున మనం చెప్పడం అవుతుంది. అయితే ఈ 9వ శ్లోకంలో ఏం చెప్పాడు, నిన్న 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? 8వ శ్లోకంలో అంటున్నాడు అంటే 7, 8 ఒకటే. 7లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది 8వది. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే 9వది. 8వది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని గురించి ఏంటి? సత్పురుషుల పరిరక్షణకు, దుష్టుల్ని రూపుమాపడానికి, ధర్మమును సుస్థిరముగా ఉంచడానికి నేను ప్రతి యుగమునందు అవతరించేదను. వీళ్ళ జన్మ కాదు, వీళ్ళ అవతారం పురుషుడు. భగవంతుడు ఎప్పుడున్నూ ఆయన జన్మ కాదు అయింది. ఆయన ఎప్పుడున్నూ అవతారం ఎత్తారనమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం. కృష్ణుడుగా చేశాడు, రాముడిలో రాముడుగా చేశాడు, బుద్ధుల్లో బుద్ధుడిగా చేశాడు, నరసింహంలో నరసింహ అవతారం ఎత్తాడు. అన్ని అవతారాలు ఆయనవే. ఆ యుగకే బస్ ప్రతి దానికి ఆయన వస్తూనే ఉన్నాడు. అయితే 9వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అంటే, జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఆ శ్లోకం తాలూకా అంటే దాని అర్థం వదిలేయండి. అర్థం నేను చెప్తాను. అంటే మీరు శ్లోకం చదివినప్పుడు మీకు అర్థమైపోవాలి. ఆయన కృష్ణ భగవాన్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. ఇది మామూలు విషయం కాదు. ఆయన ఒక రచయితగా వాళ్ళు కాదు, ఇది భగవంతుడు చెప్పిన స్వయంగా మాటలు. అందు గురించి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోక్తి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మ నైతి మమేతి అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అది ఫస్ట్ వర్డ్. అంటే ఏంటి? కర్మ అంటే ఇక్కడ అర్థం, అర్జున ఇక్కడ జన్మ కర్మ చ మే అన్నాడు. మే అంటే నాది, అంటే నా యొక్క జన్మ. జన్మ కర్మ చ మే అంటే నాది, నా యొక్క జన్మ దివ్యం అంటే దివ్యమైనది. ఏవం యో వేత్తి తత్వతః. వేత్తి అంటే తెలుసుకున్నాను. వేత్తి అంటే జస్ట్ యు మస్ట్ నో. యు మస్ట్ నో అంటే నువ్వు తెలుసుకో. ఏంటి? ఎవడైతే ఈ దివ్యాన్ని తెలుసుకుంటాడో తత్వతః. తత్వతః అంటే ఆయన తాలూకా తత్వం. భగవంతుని తత్వాన్ని తెలుసుకొని ఆయన నా యొక్క జన్మ కర్మ అంటే భగవంతుడు అవతరించినప్పుడు ఆయన తాలూకా అంటే గుణాలు, ఆయన యొక్క తత్వాలు ఇవి ఎవడైతే తెలుసుకుంటాడో ఎవరైతే తెలుసుకుంటారో
దివ్యం అంటే ఈ తత్వరహస్యమును ఎవరైతే తెలుసుకుంటాడో వాళ్ళు చనిపోయిన పిమ్మట మరలా జన్మించడు. అంటే దీని తాలూకా అర్థం ఏంటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మామూలు మాటలు కాదు, ఇది మామూలు విషయమే కాదు. ఇందులో త్యక్త దేహం పునర్జన్మ అన్నాడు. త్యక్త అంటే అంటే త్వక్త, నువ్వు అంటే పుట్టిన తర్వాత ఎలాగ దేహం విడిచిపెడతావు, ఈ దేహం విడిచిపెట్టేసిన తర్వాత ఎప్పుడైతే భగవంతుని నువ్వు తెలుసుకుంటావో మరలా నీకు ఈ రొటేషన్లో అంటే మళ్ళీ జన్మ అంటూ మరి ఇంకో ఉండదు, ఆయనలో కలిసిపోతావు. ఎంతమంది అలా చేయలేదు? ఒక్కసారి పురాణాలకు వెళ్ళండి. అంటే వాళ్ళు ఎంత మంచి పని చేశారో. భక్త రామదాస్ ఆయన చిన్న పని చేశాడా? అలాగే ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ భగవంతుల్లో చేరడమే. అన్నమయ్య ఏంటి మామూలుగా ఉన్నాడా? ఆయన కేవలం భగవంతుడే, ఎవరిని చూసినా భగవంతుడే చూస్తున్నాను అన్నాడు. ఇంకెవరు నాకు కనబడటం లేదు అంటున్నాడు. అంటే ఆ భగవంతుడిని ఆయన దర్శించుకున్నాడు. ఆయన దర్శించుకున్నాడు కనుకే భగవంతుల్లో కలిశాడు. మళ్ళీ ఆయనకి మరి జన్మం లేదనమాట. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళకు మరి ఇంకా జన్మ లేదు అంటున్నాడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః, ఎవరైతే తెలుసుకుంటారో తక్త దేహం పునర్జన్మ అంటే త్వక్త దేహం అంటే దేహం విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ మళ్ళీ ఇంకో జన్మ ఉండదు. మమైతే అర్జున ఇది నువ్వు తెలుసుకో అన్న భావంతో ఆయన ఇది తెచ్చాడు. అయితే ఇందులో ఏంటి నీకు తెలుసుకున్నావు? భగవంతుని జన్మ, ఆయన జన్మ దివ్యములు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దివ్య? ఇందలి తత్వరహస్యం ఏంటి? అసలుకి తత్వరహస్యం అంటే ఏంటి? అంటే భగవంతుని తాలూకా రహస్యాలు అంటున్నాడు కదా. ఇందలి తత్వరహస్యము ఎలాగా తెలుసుకోవాలి? పరమేశ్వరుడు అంటే మామూలు వాడు కాదు, సర్వశక్తిమంతుడు. టోటల్గా ఈ బ్రహ్మాండం అంతను సృష్టించిన వాడు, అందరికీ నడిపించిన వాడు ఆయనే. నిన్ను కూడాను ఈరోజు నువ్వు చూస్తున్నావు, వింటున్నావు, వాసన చూస్తున్నావు, తర్వాత భుజిస్తున్నావు, భుజించిన ఆహారం అడుగుతుంది, నీ శరీరంలో ఎలాగా అవుతుంది? ఈ శరీర నిర్మాణంలో లోపల భాగాలేంటి? నీ కిడ్నీ ఎలా పనిచేస్తుంది? హార్ట్ ఎలా పనిచేస్తుంది? హార్ట్ బీటింగ్ ఎలాగవుతుంది? అంటే ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ఇదంతా? భగవంతుని తాలూకా సృష్టి కాదా? ఇదంతా భగవంతుని తాలూకా మాయ కాదా? ఇదంతా భగవంతుని తాలూకా శక్తి కాదా? ఏంటిది? ఆయన జన్మ కాదు, ఆయన అవతారం. ఒక అవతారం ఎత్తాడు, కృష్ణుడిగా పుట్టాడు, కృష్ణావతారంగా ఆయన అవతారం ఎత్తాడు. దేనిని? అందుకే ఇక్కడ అన్నాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం అనేసి. దానికి ఎందుకు అన్నాడు? ఎవరైతే దుష్టులు ఉన్నారో ఆ దుష్టులను నాశనం చేయడానికి ఆయన అవతారం ఎత్తాడు. అలాగే నరసింహావతారం ఎవరిని చంపడానికి? హిరణ్యకశిపుని చంపడానికి అవతారం ఎత్తాడు. అలాగే భగవంతుడు అవతారం ఎత్తడానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఈయన అవతారం ఎత్తాడు. అంటే కృష్ణుడిది అవతారం, ఆయన జీవం కాదు. మానవుని దాకా ఎలాగైతే జన్మ ఉంటుందో ఆ జన్మ మాత్రం ఆయనది కాదు. ఆయన మామూలుగాను అంటే దేవకి పుత్రుడే, కానీ దేవకి కడుపు నుంచి రాలేదు. ఆయన ఆకాశం నుంచి వచ్చారు. ఆయన
ఆయన సర్వశక్తివంతుడు. ఆయన మామూలైన వాడా? మొత్తం ఈ సృష్టికే ఆయన కర్త కదా. అయితే ఆయన తాలూకా దివ్యలీలలు ఆయన్ని ఆకర్షించుకొనుకు తన దర్శన భాగ్యం ఎలా దొరుకుతుంది, ఆయన మాటలు ఎలా మాట్లాడుతున్నారు, ఆయన స్పర్శ ఏమైనా నీకు దొరికిందా, ఆయన్ని కీర్తించడం, ఆయన తాలూకా నామస్మరణ చేయడం, ఇవన్నీ ఆయనకి కీర్తనలు అంటే మహా ఇష్టం. ఆ భగవంతుడికి నువ్వేం చేసావు? ఇన్ని నీకు ఇచ్చాడు కదా, నీ కృతజ్ఞతాభావం ఏంటి? ఏమీ లేదు, ఎంజాయ్ అంతే. నువ్వు తెలుసుకున్నది ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఉండి భోగాలను అనుభవిస్తున్నావు. ఈ భోగాలు ఒకవైపు పెట్టు, కానీ భగవంతుని తత్వాన్ని తెలుసుకో. భగవంతుడు ఎవరో నువ్వు ముందు భగవంతుడి గురించి తెలుసుకో. ఆయన తాలూకా దివ్యమైన తేజస్సును నువ్వు మనసులో పెట్టుకో. ఆ దివ్యమైన తేజస్సు ఏంటో తెలుసుకో. అతడు ఈ ధర్మ సంస్థాపన గురించి ఒక అవతారం ఎత్తాడు. అలాగ అవతారాలు ఎత్తునే ఉంటాడు. ఆయన జన్మ ఎలాంటిది అంటే అవతారం. ఆయన జన్మ అన్నది అవతారం. లోక కళ్యాణం గురించే ఆయన జన్మించలేదు, ఆయన అవతారం ఎత్తాడు. ఓన్లీ మనల గురించే, మన బాగు కోసమే ఆయన అవతారం ఎత్తు వచ్చి లోక కళ్యాణం గురించి ఆయన అవతారం ఎత్తున్నారు. అలాంటి ఆయన్ని మర్చిపోయి ఆయన తత్వాన్ని మనం గుర్తు చేసుకోకుండా ఇటు అటు తిరుగుతూ ఎన్నో వ్యాపకాలు చేస్తూ ఇదే భోగం, ఇదే జన్మ రహస్యం, దీంతో మనకేం లేదు అని అనుకుంటున్నాం. కానీ ఈ ఆనందం కాదు ఇది. నీకు అన్నమయ్యలోనే చెప్తాడు భగవంతుడు. ఆయన భోగలోనుడై ఆ భార్యలతో అనుభవిస్తూ ఉన్నాడు, ఆ అందాన్ని చూస్తూ ఉన్నాడు. అంతట్లో భగవంతుడు ఆయన గురించి తెలుసు కదా. ఆయన భగవంతుడిని తెలియక ఆ భగవంతుడిని చెప్తున్నాడు, ఏం చేస్తున్నావు అంటే నేను ఈ ఆనందాన్ని చూస్తున్నాను, ఈ అందాన్ని చూస్తున్నాను, ఇంత అందమైన భార్య నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. అయితే నీకు ఇదే అందమా? ఇంతకైనా అందమైన వాళ్ళు ఇంకెవరు లేరా? ఇంకా అందమైన వాళ్ళు నీకు చూపిస్తాను రా అంటాడు. వీళ్ళకన్నా ఇంకా అందమైన వాళ్ళు ఉన్నారా అంటాడు. అవును, అందమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా అందం. అప్పుడు భగవంతుని తాలూకా విగ్రహాన్ని చూపిస్తాడు. అది చూసి తన్మయం అయిపోతాడు. అప్పటి నుంచి భగవంతుడి మీదే తన దృష్టి, ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ కీర్తనలు అన్నీ ఆయన గురించే. ఎవరిని చూసినా ఆయనే కనబడుతున్నాడు. అంత ఏది చేసినా ఆయనే కనబడుతున్నాడు. ఇవంతా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అలాంటి వాడికి భగవంతుడు ప్రసాదించడా? భగవంతుడు ఏం చేశాడు? లాస్ట్లో ఆయనలో కలుపుకున్నాడు, మళ్ళీ జన్మ ఎత్తకుండా చేసుకున్నాడు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వత్తదేహం పునర్జన్మ నైతి మమేతి అర్జున. అర్జున, అది నువ్వు తత్వాన్ని తెలుసుకో, నా తాలూకా మాయను నువ్వు తెలుసుకో, నా లీలను తెలుసుకో, నాది ఇవి తెలుసుకో. నువ్వు తెలుసుకున్నట్టయితే నీకు మరి ఇంకా జన్మ అంటూ ఉండదు. నేను నీలో కలుపుకుంటాను. జస్ట్ యు మస్ట్ నో. ఎవడైతే దీన్ని తెలుస్తాడో, నువ్వు ఈ దేహాన్ని వీడిని పిమ్మట మళ్ళీ నువ్వు మరి ఇంకా జన్మ ఉండదు అనేసి భగవంతుడే సాక్షాత్ ఆయన చెప్తున్నాడు. అంతకన్నా ఇంకేమైనా ఉందా? మనం కూడా అలాగే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ
భగవంతుని ప్రార్థించుకుంటూ భగవంతుని తాలూకా శాస్త్రయుక్తంగా ఉన్న ఆ శాస్త్రాలను చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ భగవంతుల్లో లీనమవడానికి ఆ కీర్తనలు, ఆయన కీర్తనలు అంటే మహా ఇష్టం, ఆ కీర్తనలు చెప్పుతూ భగవంతుల్లో కలియడానికి మనము ప్రయత్నిద్దాం. సాయిరామ్.